జూలై 3, 1918 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక అద్భుత మేధావి సమర్ల వెంకట రంగారావు. ఆయన పేరు చెప్పగానే ఎస్వీఆర్ అనే మూడక్షరాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదింతలవుతాయి. ఎస్ హీ ఈజ్ గ్రేట్ అంటూ ఆనందంతో ఉప్పొంగిపోతాయి. చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే మక్కువ, వాక్చాతుర్యం గుండెల్లో కొట్టుకునేలా ఉండేది. చదువు కోసం చెన్నైలో హిందూ హైస్కూల్, వైజాగ్లో ఇంటర్, కాకినాడలో బిఎస్సి. కాని ఆయన మనసు నాటకాల వేదికలోనే ఊపిరి పీల్చేది. నాటకం ఏంటి, మనకు కుదరదయ్యా అనుకున్న రంగారావు ఒకరోజు ఊర్లో జరిగిన నాటకం చూసి, ఆ నటుడి డైలాగ్ డెలివరీ, ప్రేక్షకుల స్పందన చూసి ప్రేమలో పడిపోయారు. ఈ వేదిక మీద నేను ఓ రోజు నిలబడతాను అని నిర్ణయించుకున్నారు. అగ్నిమాపక శాఖలో ఉన్న తోద్యోగం తండ్రి కోరిక మేరకు జంషెడ్పూర్లో పని. కాని ఆయన పంచప్రాణాలు సినిమాల్లో, నాటకాల్లోనే ఉన్నాయి. ఇంట్లో వారి అసమ్మతిని ధిక్కరించి మద్రాసు రైలెక్కారు. అలా ప్రారంభమైంది ఒక మహానటుడి ప్రస్థానం. 1946లో వరూధిని చిత్రంతో హీరోగా సినీ రంగ ప్రవేశం. కాని ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో నిరాశతో సొంతూరికి తిరిగి వచ్చారు. ఆయన ఆశలు చలించలేదు. మిత్రుడు, దర్శకుడు బిఏ సుబ్బారావు సహకారంతో మళ్లీ మద్రాసు వచ్చి పల్లెటూరు పిల్ల, షావుకారు చిత్రాల్లో చిన్న పాత్రలతో తిరిగి అడుగుపెట్టారు. అయితే పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడి పాత్ర ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సాహసం, ఛాయార డింభక అనే డైలాగ్తో ఆయన నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆ తరువాత దేవదాసు, బంగారు పాప, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, నర్తనశాల, పాండవ వనవాసం, సంపూర్ణ రామాయణం, బొబ్బిలి యుద్ధం, లక్ష్మీ నివాసం వంటి చిత్రాల్లో ఆయన నటన అనితర సాధ్యం. మాయాబజార్లో ఘటోత్కచుడి పాత్ర మొదట ఆయనకు నచ్చలేదు. చిలిపి, తిండి తినే పాత్ర ఎందుకు అనుకున్నారు. కాని దర్శకుడు కెవి రెడ్డిగారి మాటలు, ఈ పాత్రలో మీ భావాలే అసలు కథ ఆయనను ఒప్పించాయి. సినిమా విడుదలయ్యాక ఘటోత్కచుడు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. సంతోషం ఛాయావే, బుల్బుల్ డింగరి వంటి డైలాగులు ఆయన ఉచ్చారణతో తెలుగు నాటామరమయ్యాయి. 1963లో నర్తనశాల చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. కీచకుడి పాత్రలో ఎస్వీఆర్ నటన చూసిన జ్యూరీ సభ్యులు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇంతవరకు చూడలేదు అని అబ్బురపడ్డారు. జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్లో కీచకుడి పాత్రకు భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కించుకున్నారు. ఇది తెలుగు సినిమా గర్వించదగిన క్షణం. ఎన్టీ రామారావుతో ఆయనకు అనిర్వచనీయ అనుబంధం. ఇద్దరు పౌరాణిక చిత్రాల్లో పోటీపడి నటించేవారు. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడిగా ఒదిగితే ఎస్వీఆర్ రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు, హిరణ్యకశ్యపుడిగా అలరించారు. ఫ్రేములో మనిద్దరం ఉంటే తెరకు నిండుతనం వస్తుంది బ్రదర్ అని ఎస్వీఆర్ చెప్పిన మాటలు వారి స్నేహబంధాన్ని చెప్పకనే చెబుతాయి. ఎస్వీఆర్ చదరంగం, బాంధవ్యాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. దుర్యోధనుడిని హీరోగా చూపించే రారాజు చిత్రం నిర్మించాలనే కలకన్నారు. కాని అది కార్యరూపం దాల్చలేదు. ఆయన వ్యక్తిగత జీవితంలో పుస్తకప్రియుడు, వివేకానంద రచనల అభిమాని. ఫోటోగ్రఫీ, వేట, గుర్రపు రేసులు ఆయన హాబీలు. మద్రాస్ గిండి రేస్ క్లబ్లో సభ్యుడిగా సొంత గుర్రాలతో రాయల్ గేమ్లో పాల్గొనేవారు. ఆయన తుపాకీ సుబ్రత పోలీస్ కమిషనర్ను సైతం ఆకట్టుకుంది. 150కి పైగా తెలుగు, 95 తమిళ, 2 కన్నడ, 3 హిందీ, మలయాళ చిత్రాల్లో నటించిన ఎస్వీఆర్ 1974 జూలై 18న బాంధవ్యాలు షూటింగ్ సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ వార్త తెలుగు చిత్రసీమను నిశ్శబ్దం చేసింది. అది కేవలం ఒక నటుడి ముగింపు కాదు, ఒక శకం ముగింపు. కాని ఎస్వి రంగారావు గారు ఇప్పటికీ మన మధ్య సజీవంగా ఉన్నారు. ఘటోత్కచుడిగా ఆయన నవ్వు, కీర్తసాగరుడిగా ఆయన ఉదాత్త భావన, కంసుడిగా ఆయన రాక్షస తాపత్రయం. ఈ 3 రూపాలు ఆయన్ను 3 కాలాల నటుడిగా నిలబెట్టాయి. ఆయన కేవలం నటుడు కాదు, ఒక పాఠశాల, ఒక స్ఫూర్తి, ఒక శక్తి. ఆయన 107వ జయంతి సందర్భంగా ఈ విశ్వనట చక్రవర్తికి అక్షరాంజలి సమర్పిస్తూ చెరగని, తరగని ఈ విశ్వరూపాన్ని స్మరించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.